విషయం మీద మీ అభిప్రాయం అంటే? ఆయన మా నాయకుడు సార్. ఇంకా అభిప్రాయం అనేది చెప్పాల్సింది చాలా ఉంటుంది, కానీ చెప్పం అంతే. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరు అంటే ఏం చెప్తారు? బాగుంది సార్. ఆయన ఉప ముఖ్యమంత్రి కన్నా హోమ్ మినిస్టర్ అయితే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది ఓకే, నా అభిప్రాయం, అవునులే అవునులే. మా వర్గం అభిప్రాయం. ఆయన హోమ్ మినిస్టర్ అవ్వాలని మా కోరిక అది. సో ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి మార్పులు చూసారంటే రాష్ట్రంలో? రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చినాయండి. లేని వారికి ఉద్యోగాలు, పని అన్నీ దొరుకుతున్నాయి. ఆయన ఏ పని అయినా సరే కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని ఏమనట్లేదు, అనాల్సిన పని కూడా లేదు. ఓకే, ఈ రాష్ట్రం కోసం ఎలా కష్టపడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఈ ప్రజల కోసం? ప్రజల కోసం ఆయన 24 గంటలు కష్టపడుతున్నారు. ఆయన నిద్రపోతున్నారో లేదో తెలియదు మాకు, అలా కష్టపడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా పవన్ కళ్యాణ్? నెరవేరుస్తున్నారండి, 100% నెరవేరుస్తున్నారు. సో ఆయన వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ విమర్శించే వాళ్ళకి వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళు అన్నం తినరు సార్. వెంట తినేవాళ్ళే అలాగ విమర్శిస్తారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఉంది సార్, ఉండాలి. ఆయన అవ్వాలని మేము కోరుకుంటాం. మీకు పవన్లో నచ్చే విషయాలు ఏంటి అంటే? గతంలో ఆయన చెప్పారు ఏమని, ఒక పార్టీని అదో పాతాళానికి తొక్కేస్తా అన్నారు, తొక్కేశారు. చివరిగా ఒకే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? జై పవన్ కళ్యాణ్.